ఫ్రెండ్స్ చూశారుగా పిట్టలు చచ్చిపోవడానికి కారణం ఎండలు. చాలా విపరీతంగా ఉన్న ఎండలు, అయితే చాలా డేంజర్గా ఉన్న ఎండలు. తెలంగాణలో చాలా డేంజర్గా ఉన్న ఎండలు. మీరు అక్కడక్కడ ప్లేస్ మీ గార్డెన్లో కానీ, ఇంటి బాల్కనీలో కానీ, ఇంటి పైన కానీ ఈ పక్షుల కోసం ఇలాంటి వాటిలలో వాటర్ పెట్టండి. ఇలా వాటర్ పెట్టడం వల్ల కొంతవరకు మనం ఈ పక్షులను బతికించినట్టు అవుతాం. కాపాడాలనుకుంటే ఇలాంటి వాటిలలో వాటర్ పెట్టండి. ఎండ చాలా ఉంది, డేంజర్గా ఉంది. ఎండలు అయితే చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి. అక్కడక్కడ బయట, ఇంటి బయట కూడా వాటర్ పెట్టండి. కుక్కలకు, పక్షులకు, జంతువులకు చాలా మనం ఉపయోగపడ్డ వాళ్ళం అవుతాం. చూడండి, ఇగో పాపం ఇప్పుడే ఈ ఎండ దెబ్బకు 2 చచ్చిపోయినాయి. ఇవి పాపం ఇగో ఇది పూలు ఇప్పడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇగో తోలుపిట్ట ఏంటంటారు, చాలా చచ్చిపోయినాయి. చాలా ఇంత నీడలో అయినా చచ్చిపోతున్నాయంటే ఇక మామూలు బయట ఎండలు చాలా ఉన్నాయి. మీరు దయచేసి వీటిలలో వాటర్ పెట్టండి ప్లీజ్. మీరు ఇలాంటి వాటిలలో వాటర్ పెట్టి ఇట్లని బతికించిన వాళ్ళు అవుతారు ప్లీజ్. చూడండి, మేము అక్కడక్కడ వాటర్ కూడా పెట్టాము, అయినా కూడా కొన్ని తాగుతున్నాయి, కొన్ని తాగకు ఇట్లా చచ్చిపోతున్నాయి. మేము ఇక్కడ కూడా వాటర్ పెట్టినాం. అక్కడక్కడ వాటర్ పెట్టండి. ఎంత వాటర్ పెట్టినా కానీ ఇంత 2 చచ్చిపోయినాయంటే వాటర్ లేని జాగాలు ఇంకెంత చచ్చిపోయి ఉంటాయి. ఇంత వాతావరణంలో కూడా చచ్చిపోతున్నాయి. ఇంత పచ్చగా ఉంటుంది మొత్తం. మేము అక్కడక్కడ వాటర్ కూడా పెట్టినాం. అక్కడ వాటర్, ఇంతకుముందు వాటర్. ఫ్రెండ్స్, ఈ పిచ్చుకల వల్ల, పిట్టల వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందండి. ఎందుకంటే ఈ పంట పొలాల పైన ఉండే కీటకాలని, పురుగులని, ఇలాంటి వాటిని పంటని నాశనం చేయకుండా చూసుకుంటాయి. ఆ పురుగులని ఇవి పిట్టలు తినేస్తాయి. కాబట్టి ఈ పిట్టలు తినడం వల్ల పంట పొలాలు కూడా చాలా బాగా పండుతాయి. వీటి వల్ల రైతులకు కూడా చాలా మంచిది. కాబట్టి మనం ఈ పిచ్చుకలని కాపాడుకుంటే మనం రైతులను కూడా కాపాడుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి, మనమే తట్టుకోలేకపోతున్నాం. ఆ చిన్న పక్షులు తట్టుకోవడం కష్టమే. కావున మీరు కూడా అక్కడక్కడ వాటర్ పెట్టండి దయచేసి. ఈ వాటర్ పెట్టడం వల్ల వాటిని బతికించుకున్న వాళ్ళం అవుతాం. ఈ పిచ్చుకల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి కుక్కలకు కానీ, పక్షులకు కానీ ఇట్లా అన్నిటికీ ఉపయోగపడతాం మనం వాటర్ పెట్టడం వల్ల. అక్కడక్కడ గేటు బయట, బిల్డింగ్ పైన, అట్లా బాల్కనీలలో వాటర్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ.